శుభోదయము మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన సమాచారం కూడా మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. నేడు ముఖ్యమైనటువంటి ప్రధానంగా వార్త చూస్తుంటే మనకు ఉద్యోగ సమాచారం ఇస్రో ఎస్ఏసిలో మనకు ట్రేడ్ పోస్టులని ప్రధానంగా 55 పోస్టులున్నాయి. మరి భారత అంతరిక్ష సంస్థకు చెందినటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో మరి ఎస్ఏసిలో మనకు వివిధ విభాగాల్లో కూడా ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ మరి ఇతర పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రధానంగా మనకు 55 పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో మనకు ఫిట్టర్ 4, మెషినిస్ట్ 3 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్స్ కూడా మనకు 15 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ వివిధ రకాల విభాగాలలో పోస్టులు ఉన్నాయి. చూసుకోండి. మన ఇక్కడ మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఈ యొక్క డిస్క్రిప్షన్‌లో మరి ఈ యొక్క వెబ్‌సైట్ isro.gov.in వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా మా ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో పొందుపరుస్తాము. చూసుకోండి. ఎలిజిబిలిటీ మాత్రము ఇక్కడ మనకు ఫార్మసిస్ట్ ఏ పోస్టుకు మొదటి శ్రేణిలో ఫార్మసిస్ట్‌లో డిప్లొమా ఉత్తీర్ణత కావాలి. మరి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఉండాలి ఎలిజిబిలిటీకి విషయం వస్తే. అదేవిధంగా వయోపరిమితి 18-35 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా వస్తుంది. ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభము అక్టోబర్ 24 నుంచి స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేటు మనకు వచ్చే నెల నవంబర్ 13 వరకు ఉంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు కదా. కాకపోతే ఇతర అభ్యర్థులకు రూ. 500 ఉంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఉంటుంది. స్కిల్స్ టెస్ట్ ఆధారంగా మనకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఇస్రో government.in.లో ఉన్నారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచాము. ఇక్కడ చూసుకోండి. స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రధాన వార్త ఇంకో కనిపిస్తుంది. ఎస్‌బీఐలో 3,500 మంది అధికారుల నియామకాలు. మరి ఇదొక సువర్ణ అవకాశం. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అగ్రగామి బ్యాంకు మరి ఎస్‌బీఐ ఉంది కాబట్టి కొత్తగా 3,500 మంది అధికారులను నియమించుకోనుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు మరి సేవలను కూడా మరింత ఎక్కువ అందించేందుకు వీరిని నియమించడానికి మరి దేశవ్యాప్తంగా సేవలు అందించడానికి మరి పోస్టులను నియమించనుంది కాబట్టి మనకు జూన్‌లో ఎస్‌బీఐలో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, పీఓలను నియమించింది. ఆల్రెడీ ఇప్పుడు 3,500 మంది నియామకాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఆర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్, సీడీఓ కిషోర్ కుమార్ ఫూల్దాస్ తెలిపారు. మరి ఐటీ సైబర్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షణకు స్పెషలిస్ట్ అధికారులు 1,300 మంది ఇప్పటికే ఎంపిక చేసినట్లు చెప్పారు. మరి 541 పీఓ పోస్టులకు దరఖాస్తులు అందాయని. వీరి నియామకం 3 దశలలో జరుగుతుంది. ద్వారా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, సైకోమెట్రిక్ పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. అదనంగా 3,000 మంది సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకునేందుకు విషయ పరిశీలనలో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీరిని నియమిస్తారని. మరి మొత్తం ఎస్‌బీఐ 18,000 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకుంటామని ఇంతకుముందే బ్యాంక్ చైర్మన్ శ్రీనివాస శెట్టి గారు తెలిపారు. మరి ఈ విధంగా ఎస్‌బీఐలో ప్రధానంగా పోస్టులు. అదేవిధంగా సీటెట్ షెడ్యూల్ ఆల్రెడీ విడుదలైంది. ఫిబ్రవరి 8న 2 సెషన్‌లో పరీక్ష ఉంటుంది. మరి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ ఏడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించి పరీక్ష తేదీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అధికారికంగా ప్రకటించింది. సీటెట్ మనకు 21వ ఎడిషన్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్న సంగతి తెలిసింది. మనకు తాజాగా ప్రకటించింది. మరి అదేవిధంగా ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా కూడా మనకు సీటెట్ 2026ను మరి వచ్చే ఏడాది మనకు ఫిబ్రవరి 8న ఆదివారం పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఒకటే రోజు మనకు 2 సెషన్‌లో మరి ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనుంది. మొత్తం 20 భాషలలో 132 నగరాల్లో సీటెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు
ఉన్నట్లు మనకు సిబిఎస్ఈ వెల్లడించింది. సీటెట్లో వచ్చిన ర్యాంకులను లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తారు కాబట్టి మరి ఈ ర్యాంకు ఆధారంగానే కేవీఎస్, ఎన్విఎస్ తదితర అనుబంధ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో కూడా 1-8వ తరగతిలో టీచర్లు పనిచేయడానికి అవకాశం పొందవచ్చు. మరి సీటెట్ డిసెంబర్ 2025 నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలు త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సీటెట్ పరీక్షలు 2 సార్లు ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తుంది. మరి మొదటి సెషన్లో జూలై, సెకండ్ సెషన్లో డిసెంబర్లో నిర్వహిస్తారు. పేపర్ 1, పేపర్ 2లో 2 ఒకటే రోజున జరుగుతాయి కాబట్టి త్వరలో ఈ పూర్తి వివరాలు నోటిఫికేషన్ త్వరలో జారీ కానుంది. మరి ఇంకో ప్రధాన వార్త, ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా మనకు 63.84% కార్మికులు వారానికి 48 గంటలు పనిచేస్తున్నారు. మరి సరైన వేతన, సామాజిక భద్రత కల్పించాలని ప్రధాన వార్త. మరి బిఎడ్ తర్వాత డిఎడ్ అని ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పిలుస్తున్నాయి పాపులర్ కొలువులు అని. మరి ఇక్కడ రైల్వేలో మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ విభాగంలో కూడా 5,810 పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు ప్రకటన వెలువడింది. ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ఆప్టిట్యూడ్ స్కిల్ టెస్ట్, దూరపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలో నియామకం ఉంటుంది. వీటికి ఎంపికైన వారు ఆకర్షణీయ వేతనాలు కూడా ఉంటున్నాయి. మరి ప్రధానంగా ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా విఐటిలో ఇంజనీరింగ్ ప్రవేశాలని మరి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఇది వెల్లూరు, చెన్నై, తిరుపతి, అమరావతి, భోపాల్లో విఐటి క్యాంపస్లో అందించే ప్రథమంగా ఇంజనీరింగ్ కోర్సులు కూడా మనకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు పంపాలి. మరి పేరిట మనకు పరీక్ష దేశవ్యాప్తంగా 134 నగరాలలో 9 అంతర్జాతీయ పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తారు. మరి ఇంటర్మీడియట్ హెచ్ఎస్సి పూర్తి చేసిన వారు దరఖాస్తుదారులను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 60% మార్కులతో పాస్ అవ్వాలి. మరి మ్యాథమెటిక్స్ అదేవిధంగా 50% మార్కులు ఉండాలి. మరి జూలై 1, 2004 తర్వాత జన్మించి రెగ్యులర్ విధానం చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే విద్యా సంవత్సరం 2 కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తులకు అనర్హులు కాబట్టి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మార్చి 31, 2026 వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మరి చివరి తేదీ. మరి ప్రవేశ పరీక్ష తేదీలు కాంతి పరీక్ష తేదీలు మనకు ఏప్రిల్ 28 మే నుంచి మనకు మే 3 వరకు 2026 సంవత్సరంలో వచ్చే సంవత్సరం. మరి అప్పటి వరకు ప్రవేశ పరీక్ష తేదీలు. ఫలితాల ప్రకటన మనం ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది మే 2వ వారంలో మరి వచ్చే సంవత్సరం 2026. మరి ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ మా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాం. అదేవిధంగా మనకు ఉద్యోగాలు ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్లు అనే ఉద్యోగాలు మనకు 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు భర్తీకి గోరఖ్పూర్లో లోని ఎయిమ్స్ ఒప్పంద ప్రాతిపదికన కూడా అర్హత మనకు పోస్ట్ ఆన్సర్ మెడికల్ ఫీజు ఉండాలి. గరిష్ట వయసు మనకు అక్టోబర్ 29 వరకు 45 ఏళ్ళు ఉండాలి. మూల వేతనం కూడా మనకు 67,700 ఉంది మరి నెలకు. మరి దరఖాస్తు ఫీజు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కు వారికి కేటగిరీకి 500, ఎస్సీ ఎస్టీలకు 250, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు కాబట్టి ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటే ఇంటర్వ్యూ తేదీకి మాత్రం ఇక్కడ మనకు అక్టోబర్ ఈ నెల 29 వరకు మరి ఇంటర్వ్యూ తేదీ ఉంది. మరి అది వేదిక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎయిమ్స్ క్యాంపస్ కొండ్రగట్ గోరఖ్పూర్లో ఉంటుంది. వెబ్సైట్ యొక్క లింక్ మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలను పొందవచ్చు. పోర్టులో ట్రైనీ డాక్ పైలట్లు అని ప్రధానంగా సుమారు ఇక్కడ పోస్టులు కూడా 4 పోస్టులు ట్రైనీ డాక్ పోస్టులు. అదేవిధంగా ఈపీఎండీలో కన్సల్టేట్ పోస్టులు కూడా 7 ఉన్నాయి. మరి వివిధ పోస్టులు అర్హతలు కూడా ఇవ్వడం. ఈ పూర్తి వివరాలు ఈ యొక్క వెబ్సైట్లో మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ను పొందుపరుస్తాము, అక్కడ లింక్ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ల కోర్సులు కూడా, అదేవిధంగా ఎన్ఐపిహెచ్ఎంలో డిప్లొమా ప్రవేశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్లో కూడా 2025-26 సంవత్సరానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. మరి డిప్లొమా ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ మేనేజ్మెంట్ 12 నెలలు వ్యవధి ఉండాలి. డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో కూడా మరి
వేరే 6 నెలలు ఉండాలి. అర్హత సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ కూడా అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్. దరఖాస్తు ఫీజు 200 ఉంది. మరి ఎంపిక షార్ట్ లిస్ట్, ఆన్లైన్ పరీక్ష తదితరాల్లో దరఖాస్తు చివరి తేదీ ఉంటుంది. ఇంకో ప్రధాన వార్త, నేవల్ షిప్ రిపేర్ యార్డులో 210 ఖాళీలు ఉన్నాయి. మరి నేషనల్ షిప్ రిపేర్ యార్డులో 2025-26 సంవత్సరానికి 210 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి నేషనల్ సుమారు ఈ విధంగా మన నేషనల్ షిప్ రిపేర్ యార్డులో కార్వార్ 180 ఉన్నాయి. నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ డబుల్ ఇన్ గోవాలో 30 ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి 10th ఐటీఐ ఉండాలి. మరి 18 నుంచి 28 ఏళ్ళు మించకూడదు. మరి స్టైఫండ్ నెలకు కూడా 3,400 9,600 వరకు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ మాత్రము మరి నవంబర్ 23 వరకు. ఎంపిక రాతి పరీక్షలో ఉంటుంది. మెరిట్తో మాత్రం మీరు పూర్తి యొక్క మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాము, ఇక్కడ చూసండి. అదేవిధంగా దరఖాస్తుల ఆహ్వానము మరి భీమదేవరపల్లి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల ప్రజావేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులు ప్రారంభం చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోసు గారు ఆదివారం తెలిపారు. ఆదివారం హన్మకొండ జిల్లా మహదేవరపల్లి మండలంలో ముల్కనూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్య నాయకులతో ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ళు విద్యార్థులు దేశభక్తి పాటలు, భరతనాట్యం, సంగీత వాయిద్యాలు, చిత్రలేఖనం, కవిత్వం, జానపదం, కరాటే, స్విమ్మింగ్ తదితర 33 విభాగాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల వారు తమ మెరిట్ సర్టిఫికెట్, బయోడేటా, పాస్పోర్ట్ జత చేసి నవంబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర అధ్యక్షులు మన బాలల హక్కుల ప్రజావేదిక మనకు కురేల గ్రామము, కోవేడ మండలం, సిద్దిపేట జిల్లా, ఇక్కడ మనకు పోస్ట్ ద్వారా చేసుకోవచ్చు. ఇది ఆఫీసర్ల నియామకం 3,000 SBI అదే ఆల్రెడీ చదివాం. అదేవిధంగా పని ఒక్కటి కానీ జీతాల్లో మాత్రం భారీ తేడాని. గిగ్ వర్గాల్లో పర్మనెంట్ ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతున్న అంతరము. మరి ఇది ఒక ప్రధాన వార్త. ఇండియన్ కోస్ట్ గార్డ్లో ట్రేడ్ ఖాళీలు అనేవి 26 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టులు ఉన్నాయి మనకు. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్యూన్లో ఇంజనీరింగ్ డ్రైవర్ ఆసక్తి గల అభ్యర్థులు కూడా మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ పోస్ట్ అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, మరి ఇంటర్మీడియట్, ఐటీఐలో ఉత్తీర్ణత సాధన ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 23 నుంచి స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేట్ డిసెంబర్ 6 తారీఖు వరకు. షార్ట్ లిస్ట్ దీని యొక్క ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే ఇలా స్కిల్ టెస్ట్ ఉంటుంది, రాష్ట్ర పరీక్ష ఉంటుంది, అదనంగా అభ్యర్థుల పూర్తి వివరాలు ఈ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్రోలో SCACలో ట్రేడ్ పోస్టులు అని ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానంగా 13 పోస్టులు, ఇక్కడ 55 పోస్టులు ఉన్నాయి. ఇదివరకు దేశంలో 22 ఫేక్ వర్సిటీలు ఉన్నాయని మరి జాగ్రత్త విద్యార్థులకు ఒక యూజీసీ హెచ్చరిక ఇచ్చింది. కాబట్టి ఈ ఏడాది 8,000 స్కూళ్ళలో విద్యార్థులకు చేరిక శూన్యము. మరి 1,00,000 స్కూళ్ళలో ఒకే టీచర్ కేంద్రం అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. టెక్నికల్ స్టాఫ్ స్కిల్స్ నేర్చుకుంటేనే కొలువు అని ప్రధానంగా వార్త ఉంది. మరి ప్రధానంగా నేడు పోటీ ప్రపంచంలో టెక్నికల్ స్కిల్ ఉండాలి. అదేవిధంగా పీటీఐఏలో నోయిడాలో 87, నోయిడాలో మనకి 87 ఇంజనీరింగ్ పోస్టులు, మరి 87 పోస్టులు ఉన్నాయి మొత్తము. మరి పోస్టు వివరాలు కూడా మనకు అర్హత విభాగంలో మనకి వయసు 40 ఏళ్ళు మించకూడదు. ఈ పూర్తిగా ఆన్లైన్ దరఖాస్తు మనకు నవంబర్ 20 వరకు ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క వెబ్సైట్లో మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాం, చూసుకోండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో 277 అప్రెంటిస్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనకు వివిధ జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తము ఖాళీల సంఖ్య 277 ఉన్నాయి. మరి వివిధ జిల్లాల వాళ్ళవి ఉన్నాయి. మొత్తము ఇక్కడ aprtc.ap.gov.in మనకు వెబ్సైట్ ద్వారా మీకు పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా SVNEITలో సూరత్లో వివిధ ఉద్యోగాలు, మొత్తం 5 ఉద్యోగాలు పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా RBI అహ్మదాబాద్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. అది కూడా చూసుకోండి. వెబ్సైట్ లింక్ పూర్తి వివరాలు వీటికి సంబంధించిన వివరాలు మనకు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించిన
సమాచారం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము, మొత్తం వివరాలు మనకు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాం. అదేవిధంగా మనకు ప్రధానంగా వార్తలు డిజిటల్ ఇండియాలో కార్పొరేషన్ న్యూఢిల్లీలో మేనేజర్ పోస్టులని, మరి ఐఐటి కారపూర్లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు కూడా ఉన్నాయి. అదే కేయూ ఫార్మసీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోరుతుంది కేయూ క్యాంపస్. మరి బీఫార్మస్లో న్యూసిటికల్ సైన్స్ కేయూ క్యాంపస్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాల బీఫార్మసీలో ఖాళీగా ఉన్న 19 సీట్ల పరిధికి స్పాట్ అడ్మిషన్ కోరుతుంది. కళాశాల ప్రిన్సిపల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఇది కూడా ప్రధానంగా మరి స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్లో మనకు 28 తారీఖు వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మరి క్యాంపస్ ఫార్మసీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లో పాల్గొన్న ప్రవేశాలు పొందాలని సూచించారు. ఫీజు వివరాలు కళాశాలలో అందుబాటులో ఉంచి ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ప్రధానంగా ఇంకో వార్త ప్రధానంగా డిజైన్ కోర్సులో ప్రవేశానికి ఈసీలో 2006 నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా మనకు ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. డిఆర్డిఈలో అప్రెంటిస్షిప్ మరి కాలేజీలో గ్రాడ్యుయేషన్లో ఒక్కొక్క విభాగాల్లో ఉన్నాయి. మరి 23 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ విభాగంలో, జనరల్ విభాగంలో 27 ఉన్నాయి. డిప్లొమా ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్లో 27, మొత్తం ఐటీఐలో అప్రెంటిస్షిప్ 30 ఉన్నాయి. మరి ఇది దరఖాస్తు విధానం ఐటీఐ అభ్యర్థులకు ఎన్ఏపిఎస్ పోర్టల్లో కూడా, ఇతరుల ఎన్ఏటిఎస్ పోర్టల్లో కూడా మనం దరఖాస్తు చేసుకోవాలి. 18 సంవత్సరాలు అర్హతలు కూడా వివిధ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. అలాగే ఇంటర్వ్యూకు మనకు హాజరు కావాల్సింది November 4, 2025 నెక్స్ట్ మంత్. ఎలక్ట్రానిక్ చిరునామా మనకి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సివి రామన్ నగర్, బెంగళూరులో ఉంటుంది. వెబ్సైట్ పూర్తిగా పారామెడికల్లో పీడీ డిప్లొమా అని ప్రధానంగా వార్త రావడం జరిగింది మరి కోర్సులకు. అదేవిధంగా మనకు ఎస్బీఐలో 3,500 పోస్టులు నియామకాలు. టెట్ అర్హత నిబంధన సుప్రీం తీర్పుపై ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠత. మరి తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంలో పలు ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ వేశాను. ఇది ఒక ప్రధాన వార్త. మనకు పిల్లలు లేని బడులకు మరి వేలలో టీచర్లని, దేశంలో మనకు 7,993 పాఠశాలలు విద్యార్థులు సున్నా. మరి అదే పాఠశాలలో 20,817 మంది టీచర్లని కేంద్ర విద్యాశాఖ డేటా పొందుపరిచింది. ఇది ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఛానల్ను మరి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందరికీ ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం మేము ఇవ్వడానికి మీ ఉద్యోగ సమాచారం మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.